శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రోజున. ఆయన ఒక ధర్మాత్ముడు, విద్యావంతుడు, వీర్యవంతుడు, ధైర్యశాలి, అకుంఠిత దీక్ష కలిగినటువంటి వ్యక్తి, చూసే కొద్ది చూడాలన్నటువంటి తలంపు ఉన్నటువంటి మనిషి. త్రేతాయుగంలో రాముడికి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని లక్షణాలను పుణికిపుచ్చుకున్న కలియుగ రాముడు మన నందమూరి ఎన్టీ రామారావు గారు. 78 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కోకటి వేళ్లతో పెకలించి తెలుగు వాడి తేజాన్ని, తెలుగు జాతి జెండాన్ని ఢిల్లీ నడిబొడ్డినట్టు చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తన పుట్టినరోజు 1982 మార్చి 28వ తేదీన తెలుగుదేశం పార్టీకి నాంది పలికి తన ప్రచారంతో ప్రజల్లో చిన్నవారి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దిశని తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దేవుడు గుడికి దర్శనానికి పోవాల్సినటువంటి భక్తుల కంటే కూడా ఆయన దర్శనానికి బండ్ల మీద 24 గంటల ఆలస్యమైనా కూడా ఆయన చూడాలి, ఆయనలో రాముడిని చూసుకోవాలి, ఆయనలో కృష్ణుడిని చూసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడై అందరి హృదయాల్లో నిండినటువంటి మహనీయుడు శ్రీ ఎన్టీ రామారావు గారు. భారతదేశ చరిత్రలో పేదవాడికి ఫలాలు అందుతున్నాయంటే నాడు ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి ఈరోజు భారతదేశం అంతా అందరూ ముఖ్యమంత్రులు అవలంబించేటువంటి విధానం అటుగా స్మరించుకుంటూ ఈరోజు కావలి నియోజకవర్గంలో ఆయన 29 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరిలో కూడా ఆయన మీద ప్రేమ కించిత్తు కూడా తగ్గకుండా ఆయన వర్ధంతి అంటే ఈరోజు కొంత వందల మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. కావలి తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోతుంది. ఎన్టీఆర్ గారి ఆశయ సాధనని ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎలా భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పేదలకు అంకితం చేశారో కావలిలో కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఎప్పుడు పేదల పక్షాన్ని నిలుస్తూ పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి కోసం ఎప్పుడు కూడా పనిచేస్తుంటామని కూడా మేము ఒక్కసారి అందరం కూడా శపథం చేస్తూ ఎన్టీఆర్ సాధనకై అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్.